నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అమరావతి సచివాలయంలో విజయవంతంగా ముగిసిన జిల్లా కలెక్టర్ల 5వ సమావేశం జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లకు దిశ నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు BMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన పెన్షన్ GPF అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కుశాల్ కార్తిక్ నగరంలో ఘనంగా జరిగిన మాజీ రాజ్యసభ సభ్యులు జోనంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు జోనంరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి అమర్నాథ్ మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ KK రాజు పార్వతీపురం DVMM హైస్కూల్లో ఘనంగా ప్రారంభమైన సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు ఇటువంటి ప్రదర్శనలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక అవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమ్రంగా స్పందించారు. సాధారణంగా తాను అవార్డులు స్వీకరించనని గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తామన్న సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. ఈ అవార్డు వెనుక అయితే సహచరులు అధికారులు కలెక్టర్ల కృషి ఎంత ఉందని అందుకే ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ఆయన మాట్లాడారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండేదని ఆ తర్వాత నిబంధనలు ఎన్నిసార్లు మారినా ఏపీనే అగ్రస్థానంలో నిలుపుతూ వచ్చామని తెలిపారు. ప్రస్తుతం గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. గడిచిన 18 నెలల్లోనే 25 నూతన పాలసీలను తీసుకువచ్చి SIPC SIBP ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహాల కోసం ISRO ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టామని త్వరలోనే దీనికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలరా అని చాలా మంది అనుమానపడ్డారని కానీ ప్రజలు పరిశ్రమలు నేడు ఏపీని విశ్వసిస్తున్నాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును కూడా మరవలేనిదని కొనియాడారు. Entire credit goes to నా కొలీగ్స్ either కలెక్టరేట్లు కానీ మీరు కలెక్టర్స్ కానీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 14-19 ఫస్ట్ టైం సెకండ్ వచ్చాం. గుజరాత్ వాజ్ అహెడ్ ఆఫ్ అస్. దెన్ రెండో సంవత్సరం నుంచి మనం నెంబర్ 1 వచ్చాం. 4 ఏళ్ళు మనమే నెంబర్ 1 వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జడ్జిమెంట్లో కూడా వాళ్ళు మార్చారు ప్రొసీజర్స్. ఎవ్రీ ఇయర్ ఇప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ప్రొసీజర్స్ మారుస్తున్నాము అట్లా వాళ్ళు కూడా మార్చి మళ్ళీ ఇండస్ట్రియలిస్టులు అడిగారు. అవన్నీ ఎవరిని అడిగినా కూడా మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని మళ్ళీ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చాం. ఇప్పుడు మనం గేర్ మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టాం. దీంట్లో వాళ్ళు ఇచ్చింది కూడా మీరు చూస్తే 25 పాలసీస్ ఇక్కడే ఉన్నాడు యువరాజ్ అండ్ ఆల్సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఇక్కడ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. మెజారిటీ కేమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పాలసీస్ అన్నీ. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. ఐ కంగ్రాచులేట్ దెమ్. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అందుకోవడం అభినందనీయమని మంత్రి కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ప్రచార విభాగంలో మంత్రి పార్థసారథి 2 రోజుల పాటు నిర్వహించిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ విశేషాలను మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన స్థితిలో అధికారం చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు కేవలం 18 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పట్టలెక్కించారన్నారు. పెట్టుబడులను ఆకర్షించి ఆర్థికంగా బలోపేతం చేసి 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరిగిందని, కలెక్టర్ల మధ్య అభివృద్ధి, సంక్షేమంలో పోటీతత్వాన్ని పెంపొందించేలా చర్యలు జరిగాయని మంత్రి పార్థసారథి వివరించారు. ప్రజలకు నాయుడు వేగంగా సుపరిపాలన అందించేలా రాష్ట్రానికి పలు సమస్యల పరిష్కారం దిశగా సమావేశం జరిగిందన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా మన రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ఈ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను. నేను వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కష్టపడి ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పట్టాలు ఎక్కించడమే కాకుండా ఆర్థికంగా కొంత మెరుగు పరిస్థితులకు తీసుకురావడమే కాకుండా దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ఒక సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాలతో మార్గశిర మాస పుణ్యకాలంలో భాగంగా శుక్రవారం 4వ రోజు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో విశేష పూజలు, తిరుప్పావే పారాయణాలతో సింహాచలం క్షేత్రం భక్తి పారవస్యంతో మునిగి తేలింది. ధనుర్మాస వ్రతంలో భాగంగా ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, వేద పండితులు, అర్చక బృందం గోదాదేవి రచించిన తిరుప్పావైలోని సేవ 4వ పాసుర విశిష్టత అయిన గీతాన్ని స్వామివారికి నివేదించారు. ఈ పాసురం ద్వారా ఆండాల్ తల్లి లోక కళ్యాణం కోసం వర్షదేవుడైన పర్జనుడిని ప్రార్థిస్తూ అద్భుతమైన సందేశాన్ని అందించారు. భూ వివాదాల్లో రాజకీయ నేతల జోక్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు కంప్లైంట్ చేశారు. ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీంతో భూముల విలువలు పెరుగుతుండటంతో నేతలు సెటిల్మెంట్లకు దిగుతున్నారని, తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జాలపై నిందితులను వదిలిపెట్టొద్దని చెప్పారు. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని సహించొద్దని సూచించారు. నాయకులు జోక్యంతో అటు అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇకపై ఏ నాయకుడిపైనైనా ఆరోపణలు రావడానికి వీల్లేదని సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో అసలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. భూ వివాదాల్లో ఎవరు జోక్యం ఉన్నా వదిలిపెట్టొద్దని ఆదేశించారు. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరియాలో పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం నరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కుశాల్ కార్తిక్, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఎన్ మోహన్ రావు పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ మాట్లాడుతూ పెన్షన్కు సంబంధించిన లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించడమే ఈ అదాలత్ లక్ష్యమన్నారు.
పెన్షన్ లబ్ధిదారులు తమ సమస్యలను అదాలత్ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు. పెన్షన్దారులు సమస్యను పరిష్కరించేందుకు విశాఖలో ఈ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు దీన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యను పరిష్కరించుకోవాలని శాంతిప్రియ కోరారు. We have started visiting many of the districts of Andhra Pradesh, and na objective entante before I leave Andhra, maybe I want to visit all the 26 districts of Andhra Pradesh, go there and conduct these pension adalats so that everyone will be aware of what is expected from our side and to listen to from the pensioner side. What are the problems, what are the grievances, what are the issues and of course when we talk about technology, the progress which has been made, already DT gar kuda chepparu. So there is a system of RBPS, retirement benefits processing system ani ma AG office lo pen man ani is the package. So what we are looking at this point of time is the integration between these two packages, which will enable the things to become even more faster, even more simpler. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమస విష్ణుకుమార్ రాజు తెలిపారు. తన క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదన్నారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఏనాడు సీఎం సహాయ నిధి నుండి వైద్య ఖర్చులకు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో 3 వార్డ్స్కి సంబంధించిన 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. దీనికి టోటల్ కాస్ట్ సుమారు 10 లక్షల రూపాయల వరకు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ హాస్పిటల్ బిల్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వారు మా దగ్గరికి వచ్చి వాళ్ళ బిల్స్, ఒరిజినల్ బిల్స్ అన్నీ కనుక సబ్మిట్ చేస్తే అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాంట్లో ఎంతో కొంత రిలీఫ్ కింద వీరికి ఇవ్వటం జరిగింది. టోటల్గా ఇవాళ 17 మందికి 9,99,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఎవరికన్నా ఒంట్లో బాగోక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ముందుగానే ఎస్టిమేషన్ హాస్పిటల్లో ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ కనుక తీసుకుని వస్తే వాళ్ళు డబ్బులు అవ్వక్కర్ లేకుండా అది ఎల్ఓసి అని ఇస్తాము. మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు విశాఖ సిరిపురం కూడలి ద్రోణంరాజు విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. వైసీపీ యువజన విభాగం నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ మనవడు ద్రోణంరాజు శ్రీవాస్తవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి అమర్నాథ్, నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, డాక్టర్ జహీర్ అహ్మద్, మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, ప్రియాంక దండి తదితరులు పాల్గొని ద్రోణంరాజు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ ఉత్తరాంధ్ర ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటి తరం నాయకులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ద్రోణంరాజు సత్యనారాయణ ప్రజా సేవలను స్మరించుకున్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఏ రోజున కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన వ్యవహరించలా. ఉత్తరాంధ్రని ఈ 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసినటువంటి వ్యక్తి ద్రోణంరాజు సత్యనారాయణ గారు. పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా ఈ 3 జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు. తర్వాత ఆయన ప్రారంభించేటువంటి ఒక కల్చర్ ఏమిటంటే రాజకీయ అస్పృశ్యత లేదు. స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు
వారి సహచరులుగా రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది. ఇటువంటి మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి, ముఖ్యంగా ద్రోణంరాజు సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ, ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయింది. అంటే నాయకుల్ని తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ద్రోణంరాజు సత్యనారాయణ గారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా తాతగారితో సహచర నాయకుడిగా, తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా, తర్వాత ఎంతోమంది శాసనసభ్యుల్ని, ఎంతోమంది పార్లమెంట్ సభ్యుల్ని, ఎంతోమంది నాయకుల్ని, వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అనేక సందర్భాల్లో చెప్పాం. పెద్దలు స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ, మనందరికీ కూడా తెలిసిందే, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణంరాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు హోందాతనాన్ని తీసుకురావడంతో పాటు, ఇందాక సోదరులు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోణంరాజు గారు చేసిన పోరాటాలు కానీ, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ద్రోణంరాజు గారి పేరు చెప్తే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఆయన ఆ రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీవాత్సవ్ కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉండి ఆ ద్రోణంరాజు గారి యొక్క ఆ లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవ్కి మనందరం కూడా తోడుగా ఉండి ద్రోణంరాజు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఏదైతే తాతగారితో అప్పటి గుడివాడి గురునాథరావు గారు కానీ, అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈరోజు నేను మళ్ళీ వాళ్ళందరితో, ముఖ్యంగా అమర్నాథ్ గారితో, అలాగే యువ నాయకులు మన కేకే రాజు గారితో, వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిలా భావిస్తూ ఎప్పుడు నా వెన్నుదండగా నన్ను వెన్నుతట్టి ముందుకి ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారి ఆశయాల్ని, అదేవిధంగా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి కేంద్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఊపిరి తీసేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసురాలైన బీజేపీ పాలకులు గాంధీ పేరును తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి విజీ రామ్జీ పేరుగా మార్చడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో కామ్రేడ్లు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విజీ రామ్జీగా పేరు మార్చి ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ తూట్లు పొడిచిందన్నారు. రామ్జీ పేరుతో పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు పెట్టలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025లో యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్ష ఎంపీల యొక్క మద్దతు ఇచ్చిన నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టి గ్రామీణ పేదలకు పని దినాలు గ్యారంటీ కల్పించిందన్నారు. ఇది వామపక్ష పార్టీల యొక్క ఒత్తిడి మూలంగా ఈ చట్టం వచ్చిందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె లోకనాథం, రమాదేవి, ప్రభాకర్, సిహెచ్ నరసింగారావు, ఎం జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీని మతోన్మాది ఒకరు బలిగొన్నారు. ఆ మతోన్మాదంతో ప్రేరేపితమైన ప్రభుత్వం ఈరోజు మరొకసారి ఆ మహాత్మా గాంధీని హత్యగావించింది. దానికి నిరసనగానే ఈరోజు సిపిఎం ఇక్కడ నల్లగుడ్డలతోటి నిరసన వ్యక్తం చేస్తూ ఈ దీక్ష, సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ పేరు ఎత్తేసి జీ రామ్జీ అనేటువంటి పేరుతోటి
దాని మొత్తం దాని ఊపిరి, దాని ఉసురు ఈ ప్రభుత్వం తీసేసింది. కేవలం పేరు మార్పుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వాళ్ళకి రామ్ అనే పేరు రావాలనుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు పట్టణ ఉపాధి హామీ పథకం కూడా పెట్టి దానికి రాముడి పేరు పెట్టుకోమనండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. పేరు సమస్య కాదు. పేరుతో పాటు గాంధీని హత్య చేయటం అంటే, ఆ పేరు తీసేయటం అంటే మొత్తం జాతీయోద్యమ స్ఫూర్తిని దెబ్బకొట్టడం, ఈరోజు ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను హరించటం. ఉత్తరాంధ్ర జిల్లాలకే వన్నె తెచ్చిన మహానేత స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ అని ప్రముఖ వైద్యులు వైసీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు ద్రోణంరాజు మనవడు వైసీపీ యువజన విభాగం నాయకుడు ద్రోణంరాజు శ్రీవాసవ్ ఆధ్వర్యంలో శ్రీపురం కూడలి ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, కాంగ్రెస్, వైసీపీ, ఇతర పార్టీల నాయకులు పాల్గొని ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జహీర్ అహ్మద్ మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి అందించిన సేవలను కొనియాడారు. ఎంతో మంది మహానేతలను ద్రోణంరాజు సత్యనారాయణ ఉత్తరాంధ్రకు అందించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన అనేక మంది నాయకులు నేటి తరానికి మార్గదర్శకులుగా ముందుకు సాగుతున్నారన్నారు. పివి నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తెచ్చిన సంస్కరణల ఆధారంగా రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధికి చేరువ చేసిన మహనీయుడు ద్రోణంరాజు అని ప్రశంసించారు. దివంగత మహానేత ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఆయన 93వ జయంతిని ఎంతో ఘనంగా ఇక్కడ సిరిపురం జంక్షన్లో ఆయన విగ్రహం వద్ద అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, అందరి సమక్షంలో చాలా పెద్ద ఎత్తున జరగటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైనా కూడా మరి ద్రోణంరాజు సత్యనారాయణ గారిని మనం అందరం కూడా గుర్తించుకుంటున్నామంటే ఆయన గొప్పతనం. ఏదైతే ఒక నాయకుడుగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కూడా, ఎవరు సీఎంలు ఉన్నా కూడా ద్రోణంరాజు సత్యనారాయణ గారి మాట దాటే ధైర్యం లేకుండా ఆయన రాజకీయాన్ని చేశారు. ఎంతోమంది పెద్ద నాయకుల్ని ఆయన తయారు చేశారు. ముఖ్యంగా గుడివాడ గురునాథరావు గారిని, అదేవిధంగా కొడతాల రామకృష్ణ గారిని, ఎవరైతే ఈరోజు లైమ్ లైట్లో ఉన్నాయో పొలిటికల్ ఫ్యామిలీస్ ఉత్తరాంధ్రలో, అవన్నీ కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాలకే తలమానికంగా విరాజిల్లుతున్న సింహాచలం గిరిపై కొలువై ఉన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కనుల పండుగగా జరిగింది. ఈ పవిత్రమైన వేడుకను దర్శించి స్వామివారి కృపకు పాత్రలయ్యేందుకు భక్తులు విశేష సంఖ్యలో సింహగిరికి తరలివచ్చి పులకించిపోయారు. దేవస్థానం అజిత సేవల్లో అత్యంత ప్రముఖమైన ఈ నిత్య కళ్యాణి ఆలయ అర్చక స్వాములు సకల వైష్ణవ సాంప్రదాయాలను పాటిస్తూ పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మండపం వేద మంత్రాల పఠనంతో మార్మోగుతుండగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని వారి ఉభయ దేవరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా దివ్యంగా అధిష్ఠింపచేశారు. ఈ మహోత్సవానికి అంకురార్పణ చేస్తూ భక్తుల గోత్రనామాలతో అర్చక స్వాములు ముందుగా పవిత్ర సంకల్పాన్ని పలికారు. అనంతరం విశ్వకేన్ సారాధన మరియు పుణ్యహవచనామలంతో కార్యక్రమానికి శుభారంభం పలికారు. శుభప్రదమైన ఘట్టంలో భాగంగా స్వామివారికి, అమ్మవార్లకు కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని కురుపాం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జీవీఎంఎంహెచ్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్కు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డానన్నారు.
ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు గౌరవించాలని, వారు మందలించినా అది విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీయడానికే ఇటువంటి వేదికలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రతి విద్యార్థి కొత్త విషయాలను పరిశోధించి అబ్దుల్ కలాంలా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి రాష్ట్రానికి గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకువస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఆలోచనల విధానాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఈ వేదిక కాబట్టి ఈరోజు నిజంగా పిల్లలందరూ కూడా మన జిల్లా స్థాయే కాదు, అలాగే రాష్ట్ర స్థాయిలో మీరందరూ ఉండాలని మీకందరికీ కోరుకుంటూ. చాలా మంది మాట్లాడారు ఇందాక, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉంటే నేను విన్నాను. థామస్ అల్వా ఎడిసన్ 1000 సార్లు ఒకదాన్ని కనుక్కోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. ఎవరు అడిగితే నువ్వు 1000 సార్లు ఫెయిల్ అయ్యావా అంటే లేదు, 9999 కనుక్కున్నాను అని చెప్పారు. సో మీలో ఎంతమందికి సైన్స్ అంటే ఇష్టం చెప్పండి పిల్లలు? ద్రోణంరాజు సత్యనారాయణ ఎందరికో రాజకీయ ఓనమను దిద్ది గొప్ప నేతలుగా తీర్చిదిద్దారని విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి అన్నారు. శ్రీపురంలోని ద్రోణంరాజు సత్యనారాయణ శ్రీవాస్తవ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రియాంక దండి విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర టైగర్గా ద్రోణంరాజు సత్యనారాయణ పేరు గడిచారన్నారు. ద్రోణంరాజు వద్ద శిష్యరికం చేసిన నాయకులు గొప్ప రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర కోసం ద్రోణంరాజు చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర రాజకీయాలకు కానీ ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి ద్రోణంరాజు గారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల కోసం మన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. ఈ రోజుకి కూడా ఆయన నేను ప్రత్యక్షంగా చూడపోయినప్పటికీ కూడా పార్టీ సీనియర్లు కానీ, పార్టీ నాయకులు కానీ ఆయన కోసం గొప్పగా మాట్లాడుకుంటారు. మరి అందుకేనేమో ఆయన ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుంచి కూడా రాజ్యసభ సభ్యునిగా, లోక్సభ సభ్యునిగా, ఏకంగా ఇందిరాగాంధీ పిలుపు మేరకు లోక్సభ సభ్యునిగా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది. ఈరోజు ద్రోణంరాజు గారి 93వ జయంతి సందర్భంగా ఒకటి మనం చేసుకుంటున్నాను. ఇలాంటి నాయకులు మన రాష్ట్రంలో, మన జిల్లాలో పుట్టినందుకు మేము గర్వకారిస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రకి కాంగ్రెస్ పార్టీకే గురువుగారైన ఈ సత్యనారాయణ గారి లాగా ప్రతి ఒక్కరు తయారవ్వాలని, ఆయన ఆశయాలు కూడా మనం తీసుకొచ్చి ఆయన ఆశయాలు మనం సిద్ధించి ఆయనలాగే తయారవ్వాలని కార్యకర్తలను కోరుకుంటున్నాను. సత్యనారాయణరాజు గారి జయంతి సందర్భంగా, 93వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఘన నివాళి అర్పించడం జరిగింది. 1980లో శాసనసభలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ద్రోణాచార్యుడు ద్రోణంరాజు గారు కష్టకాలంలో కూడా, అంటే ఎన్టీ రామారావు గారి వేవ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన పిల్లర్గా, ఒక బలమైన నాయకుడిగా కొనసాగి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో విజయవంతంగా ముగిసిన జిల్లా కలెక్టర్ల 5వ సమావేశం. జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లకు దిశా నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. BMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన పెన్షన్, GPF అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కుశాల్ కార్తిక్. నగరంలో ఘనంగా జరిగిన మాజీ రాజ్యసభ సభ్యులు ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు. ద్రోణంరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, KK రాజు.
పార్వతీపురం జీవీఎంఎం హై స్కూల్లో ఘనంగా ప్రారంభమైన సైన్స్ ఎగ్జిబిషన్. విద్యార్థులు ఇటువంటి ప్రదర్శనలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.